భారీ భూకంపం ఆఫ్ఘనిస్తాన్ని అతలాకుతలం చేసింది. ఒకటి కాదు రెండు కాదు, సుమారుగా 1000 మంది వరకు అక్కడ మరణించినట్టుగా సమాచారం తెలుస్తుంది. భీకరమైనటువంటి భూకంప ధాటికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం కూడా అక్కడ సహాయక చర్యలు చేయలేక పూర్తిగా కుదేలైపోయినటువంటి పరిస్థితి. 2500 మందికి పైగా గాయపడినట్టుగా అక్కడి తాలిబాన్ ప్రభుత్వం వెల్లడించింది. శిథిలాల తొలగింపు సహాయక చర్యలు కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ జేసీబీలు కూడా సరైనటువంటి జేసీబీలు లేక సహాయక చర్యలకు ఆర్తనాదాలు పెడుతున్నటువంటి దృశ్యాలు. తాలిబాన్ ప్రభుత్వం కూడా ఇతర దేశాలను అర్థిస్తుంది, మాకు సహాయక చర్యలకు ముందుకు రండి అంటూ కూడా. సో పూర్తిగా తాలిబాన్ ప్రభుత్వం కూడా అక్కడ సహాయక చర్యలకు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:47 సంభవించినటువంటి ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6గా నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఢిల్లీ, ఎన్సీఆర్, ఉత్తర భారతదేశం, పాకిస్తాన్లోనూ ఈ భూ ప్రకంపనలు కనిపించాయంటే దాని తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారీ భూకంపం తర్వాత 4.7, 4.3, 5, 5.0తో సంభవించినటువంటి వరుస ప్రకంపనలు ప్రజలను మరింత భయపెట్టాయి. కునార్ ప్రావిన్సెస్లో 3 గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుపోయినట్టుగా కూడా తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆఫ్ఘాన్ ఆరోగ్య శాఖ మంత్రి షరఫాత జమాన్ తెలిపారు. సో భూకంపం తాకిడి తూర్పు ఆఫ్ఘనిస్తాన్ ఒక పర్వత ప్రాంతం. దీంతో మారుమూల గ్రామాలలో ఇంకా సహాయక చర్యలు ప్రారంభం కాలేదు. చాలా ప్రాంతాలలో ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తున్నారని పలు ఇక ఆఫ్ఘనిస్తాన్లో ఘోర భూకంపం సంభవించడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపైన ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ విపత్తులో కుటుంబ సభ్యులను, సన్నిహితులను కోల్పోయిన వారికి శక్తినివ్వాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థించారు. భూకంపం దాటికి నష్టపోయిన ఆఫ్ఘన్కు అన్ని రకాల మానవతా సాయం అందించి ఆ దేశాన్ని ఆదుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ ప్రకటించారు. దీనికి సంబంధించి ఆ దేశ క్రికెటర్స్ కానీ మిగతా సెలబ్రిటీస్ అందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణమైనటువంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరంగా మారిందంటూ చెప్తున్నారు. ఇక ఏదేమైనా కూడా ప్రాణాలైతే చాలా పోయాయి. వేల సంఖ్యలో అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇంకా బ్రతుకున్నటువంటి వారు శిథిలాల కింద కొంతమంది, చాలా మంది కాళ్ళు చేతులు పోగొట్టుకొని ప్రాణాలతో అలమటిస్తున్నటువంటి వారిని కాపాడడానికి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగితే కొన్ని ప్రాణాలైనా రక్షించేటువంటి అవకాశం ఉన్నట్టుగా అక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్స్ అయినా కూడా ఆ యొక్క సహాయక చర్యలకు సంబంధించినటువంటి అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానం అక్కడ లేకపోవడంతో పూర్తిగా తాలిబాన్ ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్టు కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా రంగంలోకి దిగింది. ప్రధాని మోదీ దీనికి మానవతా సాయం కింద అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు. మిగతా దేశాల నుంచి కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్నటువంటి భారీ విపత్తు కారణంగా అక్కడ మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నటువంటి ఘటన ప్రపంచ దేశాలన్నింటినీ కూడా పూర్తిగా ఇప్పుడు దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.